నీ వాక్య పరిచర్య అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాను. అలాగే ఎస్పెషల్లీ ఈ సంవత్సరం కూడా చక్కటి దేవుని యొక్క కార్యాన్ని బహుఘనంగా అత్యంత ఆసక్తితో రెట్టింపు ఉత్సాహంతో జరిగిస్తూ ఉన్న ప్రియ యవన సహోదరులు సుధాకర్ బాబు గారికి, వారి యొక్క కుటుంబం అంతటికి కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఈనాటి ఈ సభకు అధ్యక్షులుగా ఉంటూ నడిపిస్తూ ఉన్న నాకు అత్యంత ఆప్తులు, బహు సంవత్సరాల నుండి పరిచయస్తులు, దేవుని పనిలో బహు నమ్మకంగా కొనసాగుతున్న దైవదాసులు జోసెఫ్ గారికి, వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. ఒకమారు మన చేతులు రెండు పాకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రాముఖ్యంగా ఈ రాత్రి మన మధ్యకి దేవుని యొక్క పనిలో బలంగా వాడబడుతూ ఆయా స్థలాలలో నిర్విరామంగా దేవుని యొక్క మాటని పాట రూపంలో వెల్లడిపరుస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్న యవ్వన సువార్త గాయకులు సూర్య గారికి, అలాగే అతి ప్రాముఖ్యంగా అత్యంత హృదయాభిలాషులు, యవ్వన వయసులో దేవుని భయం కలిగి దేవుని యొక్క పనిలో యథార్థంగా కొనసాగుతూ ఉన్న ప్రియ సహోదరుడు డానీ గారికి, వారి యొక్క టీం అంతటికి, సూర్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ స్థలంలోనికి రాలేకపోయినా గృహాల్లో కూర్చొని దేవుని వాక్యాన్ని వినాలని ఆశతో ఉన్న గౌరవనీయులైన ఈ ప్రాంతవాసులెల్లరికీ కూడా ప్రభు పేరిట శుభాలు, వందనాలు నేను తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. ఇప్పటికే మనం చాలా సమయం దేవుని నామాన్ని మహింపరుస్తూ కీర్తనలతో, ఆరాధనలతో దేవుని మహింపరిచాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం వినటానికి ఇష్టపడదాం. దేవుని యొక్క కార్యములు గంభీరమైనవి. ఈ రోజున మనందరం కూడా బ్రతుకున్నాము అని అంటే కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క భిక్ష మాత్రమే. ఆ భిక్షతో మరొక సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈ రాత్రి ఈ రక్షణ ఆనందంలో మనం కూడా పాల్గొని దేవుని స్తుతించడం దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. కీర్తనలతో, ప్రత్యేకించి పాటలు పాడుతూ మృదు మధురమైన సంగీతంతో దేవుణ్ణి ఆరాధించడం, దేవుడు వాక్యంలో మనకెన్నో లేఖనాలు వ్రాయించారు. వాటన్నిటిని మనం వినే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. లెట్ us close our eyes everybody. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు విన తండ్రి, మహోన్నతుడు విన దేవ, ఈ రాత్రి మీ దీనదాసుని యొక్క కుటుంబమును మరొకసారి ప్రేమించి దేవుని యొక్క సువార్తను వినిపించాలి, నీ యొక్క జన్మమును జ్ఞాపకం చేసుకుంటూ రక్షణ ఆనందాన్ని ప్రజలకు పంచాలి అనే మంచి ఉద్దేశంతో భారమైనప్పటికీ, బరువైనప్పటికీ తన భుజస్కంధాల మీద మోపుతూ నీ యొక్క ఆశీస్సులతో, దేవుని దాసుల యొక్క ప్రార్థన బలముతో, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో యవ్వన బిడ్డను మీరు నిలిపి నడిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు కీర్తనలు, వాయిద్యాలు, చప్పట్లు, స్తుతుల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామమును హెచ్చించుకున్న పరమ తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని వినాలని కొద్ది నిమిషాలు మేము ఆశపడుతూ ఉండగా ప్రతివిధ ప్రతికూలతలన్నీ కూడా మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకొని ఈ వాక్య ముగింపు వరకు కూడా మీ పరిశుద్ధాత్మ ప్రసన్నత మా మధ్య నిలపమని ప్రాధేయపడుతున్నాం. ప్రతి బిడ్డకు కూడా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సుతో మీరు కూర్చున్నబెట్టండి. అలాగే నిలబడి ఉన్న దాసుడనైన నన్ను కూడా కొద్ది నిమిషాలు మీ సిలువ చాటును మరుగు చేసుకొని మీ నోటి బూరగా, మీ చేతి అస్తరంగా వాడుకునమని అడుగుతూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నామమున అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని వాక్యం మీద మన దృష్టి నిలుపుదాం. ఇంతవరకు చక్కగా కీర్తనలకి, సంగీతానికి మనం ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం. పాటల్లో ఉన్న మాధుర్యం చాలా గొప్పదండి. ఆ పాటలు పాడటానికి
దేవుడు అనేక మందిని ఏర్పరచుకున్నారు. ప్రత్యేకించి క్రిస్మస్లో శ్రేష్టమైన పాటలు ఉన్నాయి. భూమి మీద చాలామంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీ అందరూ విన్నారనుకుంటున్నాను. నేను ఇటీవల అది గూగుల్లో విన్నాను, నాకు ఆశ్చర్యం అనిపించింది. మన భారతదేశానికే గాన కోకిల అని బిరుదు సంపాదించుకున్నారు ఒక ఆవిడ. 1,00,000కు పైగా పాటలు పాడారు ఆవిడ గారు. ఆవిడ గారి పేరు గిన్నీస్ బుక్లో కూడా ఎక్కింది. ఆవిడ చివరి దినాలలో హాస్పిటల్లో గడిపాల్సి వచ్చింది. ఆ మధ్యకాల సమయంలోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆవిడ పేరు ఏంటంటే లతా మంగేష్కర్ గారు. ఆవిడ వీడియోలో ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎందుకు ఆశ్చర్యం అనిపించింది. ఆవిడకున్న పేరు ప్రఖ్యాతులు, ఆవిడ సంపాదించుకున్న డబ్బు, ఆవిడికి దేవుడిచ్చిన ఆ కంఠస్వరాన్ని లోకం కోసం ఉపయోగించింది. లోకానుసారమైన చెడు పాటల కొరకు, వేరే రకమైన పాటల కొరకు ఉపయోగించింది. కానీ రక్షణ పొంది రక్షణ సువార్త గానం ఆవిడ జీవితంలో చేయలేకపోయిందేమో నాకు అనిపించింది. అందుకే చివరి దినాల్లో హాస్పిటల్లో ఉంటూ ఆవిడ కొన్ని మాటలు చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? నేను చెప్పేవి వాస్తవాలు. మీరు కూడా మీ ఫోన్లో గూగుల్లో ఓపెన్ చేస్తే ఆవిడ గారి ఇంటర్వ్యూ ఇప్పటికి కూడా ఉంది ప్రియుల. చివరి దినాలు అలా వేదన పడి ఆ మాటలు చెప్పి చనిపోయింది ఆవిడ గారు. ఆవిడ చెప్పిన ఒక 3-4 మాటలు చెప్తా వినండి. నేను వాడుకోవడానికి చాలా ఖరీదైన కార్లు నాకు ఉన్నాయి, కానీ ఈ రోజున హాస్పిటల్లో నేను వీల్ చైర్లోనే తిరగాల్సి వస్తుంది అని చెప్పి చాలా విచారంగా చెప్పింది. కానీ రాత్రి మనకి కోట్లు విలువ చేసే కారులు లేకపోయినా దేవుడిచ్చే కాళ్ళు ఉన్నాయి. ఆ కాళ్ళతో నిలబడగలిగాం, చప్పట్లు కొట్టగలిగాం, చేతులతో దేవుని సన్నిధికి నడిచి రాగలిగాం, దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యముతో పరవశించగలుగుతున్నాం. అంతకన్నా గొప్ప కృప భిక్ష మనకు అక్కర్లేదు ప్రియులారు. వేరేది ఏది అక్కర్లేదు. అందుకే భక్తుడు అంటాడు, ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకు ఏదియో అక్కర్లేదు అని అంటాడు ప్రియులారు. అదే లతా మంగేష్కర్ గారు ఇంకో చెప్పిన మాట ఏంటంటే, ఆవిడ ఇంటిలో ఆవిడ బీరువాలో 6 సంవత్సరాలకి సరిపడే పట్టు చీరలు కొనుక్కుందట. కట్టిన చీర కట్టాలంటే 6 సంవత్సరాలు పట్టిద్దట. కానీ ఆవిడ అంది, ఈ రోజున హాస్పిటల్లోకి నన్ను తీసుకొని వచ్చి నా శరీరం మీద పచ్చగౌనేసి నన్ను పడుకోబెట్టారు, అవన్నీ నాకు అక్కరకు రాలేదు అని కృంగిపోయి చాలా విషాదంతో ఇంటర్వ్యూ ఇచ్చింది ప్రియులరు. వాక్యం వింటున్న వారులారా, మనకి అంత పరిస్థితులు లేకపోయినా దేవుడు మనకిచ్చినంతలోనే కీర్తనాకారుడైన ఆగూరు చెప్పినట్టుగా, నాకు ఎక్కువ వద్దు ప్రభువా, తక్కువ వద్దు, తగినంత దయచేయి అని చెప్పినట్టుగా, మనకున్నంతలోనే సంతృప్తిగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా, నేనే స్థితిలో ఉన్న సంతృప్తిగా ఉండేటట్టు నేను నేర్చుకున్నాను అన్నట్టుగా ఇట్టి స్థితిని దేవుడు మనకి ఇవ్వడం కూడా గొప్ప ధన్యతే ప్రియులర్. అంతేకాదు, ఆవిడ చెప్పిన ఇంకో మాట ఏంటో తెలుసా? నేను బాగా చక్కగా పాటలు పాడే టైంలో, అబ్రాడ్స్లో, దేశ విదేశాల్లో, రాష్ట్రాల్లో గానాలాపన చేసే టైంలో నాకు హెయిర్ బాగా చక్కగా ఉండాలని హెయిర్ డ్రెస్సర్ వస్తే, ముఖానికి మేకప్ చేసేవాళ్ళు వస్తే వాళ్ళకి రోజుకి లక్షల రూపాయలు పే చేసేదాన్ని. కానీ ఈరోజు నా హాస్పిటల్లో నా తల మీద ఒక్క వెంట్రుక లేదు, నా ముఖాన్ని తడి గుడ్డతో అద్దుతూ నన్ను అలాగా పడుకోబెట్టారు అని అన్నారు పిల్లలు. ఆవిడ ఎంత విచారాన్ని వ్యక్తం చేసి ప్రాణాన్ని విడిచిపెట్టిందో తెలుసా అండి. నేను ఆ మాటలు వింటూ ఉంటే నాకు చాలా కలవరం వేసింది. కారణం ఏంటంటే, మాకు ఆ పరిస్థితులు లేకపోయినా మాకున్నంతలో ఈరోజు రాత్రి వరకు సంతృప్తినిచ్చినందుకు నీకే స్తోత్రం అంటూ నేను దేవుని నామాన్ని స్తుతించా. మనం కూడా ఇష్టమైతే చేతుల నుండి పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అయితే అలాగ లోకానుసారమైన కీర్తనలు పాడుతూ ఎవరెవరినో మెప్పించడం కంటే దేవుని నామాన్ని మెప్పిస్తూ దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునట్టుగా ఈ రాత్రి చక్కటి గీతాలాపనలు దేవుడు మనకిచ్చారు. పాటలకి బైబిల్లో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన వాక్యాలు మనకున్నాయి ప్రియులర్. మనలో చాలామంది అనుకుంటాం, దావీదు పాటలు పాడాడండి. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 33వ వచనంలో, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 104 వర్స్ 33, 104వ కీర్తన
33వ వచనంలో దావీదు ఏమంటాడంటే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను అని అంటాడు ప్రియులారా. అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడంటే, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చువాడు. అపోస్తుడైన పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:15లో ఆయన గారు ఇలాగ అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:15లో, నేను ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును అని అంటాడు ప్రియులారా. ఇవి దేవునికి మహిమకరమైన కీర్తనలు ప్రియులారా. సొలొమోను కాలంలో ఆయన కట్టించిన అంగరంగ వైభవంగా 7 సంవత్సరాలు కట్టించిన దేవుని ఆలయము ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ ఆలయంలో ఇంచుమించు 4,000 మందిని గాయకుల్ని సొలొమోను ఏర్పాటు చేశాడట. కారణం ఏంటంటే, గానము ద్వారా, కీర్తనల ద్వారా, సంగీతం ద్వారా దేవునికి మహిమ రావాలి అని దేవుని ఉద్దేశమైంది ప్రియులారా. 430 సంవత్సరాలు ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతూ కన్నీరు కార్చి విడుదల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే అహరోనుల ద్వారా బయటికి విడిపించగా 6 లక్షల మంది కాలుబలం ఆరిన నేలలో ఎర్ర సముద్రంలో ప్రయాణం చేస్తూ మిరియాము ఆధ్వర్యంలో వారు చేసిన పనేంటో తెలుసా? పాటలు పాడుతూ ప్రయాణం చేశారు. చేతులుండు పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇవి దావీదు పాటలు పాడాడండి, పౌలు పాటలు పాడాడు, సొలొమోను కాలంలో పాటలు పాడారు. అంతేకాదు, ఇంకా బైబిల్ గ్రంథంలో అన్ని చోట్ల మిరియాము ఆ పాటలు పాడింది. కానీ యేసు ప్రభు వారి జీవితంలో ఎప్పుడు పాటలు పాడినట్టు లేదే అని కొంతమందికి చాలా డౌట్ రావచ్చు ప్రియులారా. అయితే యేసు ప్రభు వారు ఒక్కసారి ప్రాముఖ్యమైన సందర్భంలో ఆయన గారు పాట పాడినట్టుగా బైబిల్లో ఉంది ప్రియులారా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు వారు శిష్యులకి బల్ల ఆరాధన ఇచ్చి అక్కడ వాక్యం రాయబడింది, అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. యేసు ప్రభు వారు కూడా శిష్యులతో పాటు కలిసి కీర్తన పాడినట్టుగా బైబిల్లో మనం చూస్తాం ప్రియులారా. అన్నిటికి మించి ఎందుకు భూలోకంలో ఉన్నంతకాలం భక్తులందరూ కూడా అన్నిటికి మించి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బల్లారాధన ఇచ్చి కీర్తన ఎందుకు పాడారో తెలుసా అండి? ఎందుకు మన మందిరాల్లో కీర్తనలకు ఇంత ప్రాధాన్యత? ఎందుకు సుధాకర్ బ్రదర్ కూడా శ్రేష్ఠులైన దేవుని భయం కలిగిన డానీ గారి టీం ద్వారా దేవుని గానాలాపన చేయగలిగిన అమూల్యమైన సువార్త గాయకుల ద్వారా ఎందుకు గీతాలాపన అంటే, భూమి మీద భక్తులు పాటలు పాడారు కనుక మనం కూడా పాటలు పాడుతున్నాం. కానీ ఈ పాటలకి అర్థం పరమార్థం ఏంటో తెలుసా అండి? మనందరం పరలోక రాజ్యంలో చేరినప్పుడు, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మన పరలోకానికి చేరినప్పుడు పరలోకంలో ప్రసంగాలు లేవు, పరలోకంలో మరొకటి లేదు. పరలోకంలో ఉండేది ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో, పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు. ఆమేనండి బిగ్గరగా. ఏ గానాలండి? అందరూ చెప్పండి, ఏ గానాలండి? గానా ప్రతిగానాలు. పరలోకంలో మనం చేయబోయేది అదే కనుక శ్రేష్టంగా మన మందిరాల్లో, ఆరాధనలో, సభల్లో, క్రిస్మస్లో, ఆన్లైన్ ప్రేయర్స్లో కీర్తనలకి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, మనందరం పరలోకంలో చేయబోయేది అదే ప్రియులారా. గాన ప్రతి గానాలు మనం చేయాలి కనుక ఈ లోకంలో ఉండంగానే దేవుని భయంతో, అత్యంత శ్రేష్టమైన మనస్సుతో, పరిశుద్ధంతో దేవుని మనం గానాలాపన చేసినప్పుడు అది దేవునికి మహిమ, వినువారికి రక్షణ. ఆమేన్ అంటారా బిగ్గరగా? ఇలాంటి పాటలకి క్రిస్మస్లో చాలా ప్రత్యేకత ఉంది ప్రియులరా. క్రిస్మస్లో 5 రకాల పాటలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ రాత్రి నేను కీర్తనల గురించి మీ ముందు చెప్పాలని నేను ఆశపడుతున్నాను ప్రియులరా. మాటకి చాలామంది చెవి యొగ్గరేమో కానీ పాటకి చాలామంది చెవి యొగ్గుతారు ప్రియులరా. పాటలో ఉన్న మాధుర్యవది పాట పాడుతున్నప్పుడు, అందుకే యాకోబు పత్రికలు కూడా ఉంటుంది కదా, మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా వాడేం చేయాలంటే పాటలు, కీర్తనలు పాడాలని దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. కనుక కీర్తనలకి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాధాన్యత దేవుడు ఇస్తూ వచ్చాడు. అయితే క్రిస్మస్లో 5 రకాల పాటలు పాడారు. వారు ఎవరు?
వారు పాడిన పాట పేరేంటి? 5 విషయాలు ఈ రాత్రి నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. ప్రారంభంలో నేను ఆ లతా మంగేష్కర్ గారి గురించి ఎందుకు చెప్పానంటే, ఆవిడ గారికి దేవుడు స్వరాన్ని ఇచ్చారు కానీ దేవుని పని కొరకు ఉపయోగించుకోలేకపోయిందేమో. మనకు జీవితంలో కూడా దేవుడు మనకి మంచి కంఠస్వరాలు ఇస్తాడండి. దేవుని వాక్యం చెప్తుంది, వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు అదురుతాయట. చేతులెండు పాగిద్ది బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక క్రిస్మస్లో 5 రకాల పాటలు, 5 రకాల గీతాలాపన, అవి పాడిన వారి పేర్లు కూడా ఈ రాత్రి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, లూకా సువార్త 1వ అధ్యాయము 41 నుంచి బైబిల్ చెప్పే మాట ఇలాగుంది ప్రియులరా. ద బుక్ ఆఫ్ సెయింట్ లూక్ చాప్టర్ 1 verse 41 to 45. లూకా సువార్త 1వ అధ్యాయము 41 నుంచి బైబిల్ ఇలా చెప్తా ఉంది. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించను? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనేను. ప్రియులరా, దీన్ని నేను ఖచ్చితంగా అంటాను, ఇది క్రిస్మస్ టైంలో మొదటి మాట. అందుకే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. అది అనేకమైన పాటల్లో చాలా మంది సేవకులు రాశారు, చాలా మంది సువార్త గాయకులు పాడారు ఆ పాట, ఆ వచనం మీద. ప్రియులరా, ఈ పాట మొదటిగా పాడిన వ్యక్తి ఎవరంటే ఎలిజబెత్. ప్రియులరు, ఎలిజబెత్ వృద్ధురాలు, వయసులో వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ఆవిడ గారి యొక్క భర్త జకరియా చక్కటి యాజకుడు, వృద్ధాప్యములో ఉన్నప్పుడు కూడా దేవుడు ప్రేమించి చక్కటి గర్భ ఫలాన్ని, ఆవిడ కూడా బాప్టిజం ఇచ్చే యాహోను గారిని క్యారింగ్ మోస్తూ ఉంది గర్భంలో. ఇప్పుడు కన్య మరియా ఎలిజబెత్ ఇద్దరు బంధువులు అవుతారు కనుక ఒకరినొకరు పలకరించుకోవడానికి ఎదురు పడంగానే ఎలిజబెత్ నోరు తెరిచి స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవంటూ ఆవిడ పాడిన మొదటి పాట. ఆ పాటలో ఉన్న భావం ఏంటో తెలుసా అండి? చక్కగా ఆవిడికి దేవుడు ఎలాగా చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చారో ఆ పాట పేరేంటంటే మొదటి గానము పరిశుద్ధాత్మలో గానము. పరిశుద్ధాత్మలో గానము. ఈ క్రిస్మస్ పర్వదినాలలో ప్రత్యేకించి మనం మందిరాల్లో పాడుకునే పాటల్లో, మనము గృహాల్లో పాడుకునే పాటలో లోకానుసారమైన స్వరాలు, లోకానుసారమైన పాట పాడే వరం కాకుండా ఎలిజబెత్ వలె పరిశుద్ధాత్మలో గానము మనం చేయగలిగితే ఆ గానము వలన దేవునికి మహిమ కలుగుతుంది. చేతులను పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ఎలిజబెత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ కూడా, ఆవిడ చాలా లేట్ ఏజ్లో గర్భవతి అయినప్పటికీ కూడా, ఆవిడ కడుపులో కూడా శ్రేష్ఠుడైన వ్యక్తి బాప్టిజం ఇచ్చే యాహోను క్యారింగ్ అవుతున్నప్పటికీ ఆవిడ పాడిన తొలి పాట పరిశుద్ధాత్మలో గాను. ఈ క్రిస్మస్ పర్వదినాలలో రక్షణ ఆనందములోనికి రావాలంటే మొదటిగా మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి ప్రియులు. ఈ కడవరి దినాలలో నన్ను మన్నించండి, పాడే పాటలో పరిశుద్ధాత్మ మనకి లేకపోతే ప్రియులు, హోలీ స్పిరిట్ లీడింగ్ మనకి లేకపోతే దేవునికి మహిమ రాదు, దేవుని యొక్క మహిమ ప్రజలలో కనపడదేమో. ఈ క్రిస్మస్లో నీవు నేను అడగవలసింది ఒకటే, ప్రభువా ఏజ్డ్ ఉమెన్గా, వయసులో పెద్ద వృద్ధురాలైన వయసులో కూడా బాప్టిజం ఇచ్చే యాహోన్ని గర్భంలో మోస్తూ గర్భవతిగా ఉంటూ పరిశుద్ధాత్మలో గానం చేసింది కనుక ఈ రాత్రి అట్టి గానపు అనుభవంలోనికి నన్ను తీసుకుని వెళ్ళమని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు అడిగిన వారందరికీ కూడా వరమును ఇచ్చే దేవుడై ఉన్నాడు. చేతులను పాగితే బిగ్గరగా స్తోత్రం చెప్తామండి, హల్లెలూయా. రెండవ పాట ఎవరు పాడారు, దాని పేరేంటో మనం వినటానికి ఇష్టపడదాం. అదే లూకా సువార్త 1వ అధ్యాయము, 1వ అధ్యాయము 46వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు మరియా ఇట్లా నేను, నా ప్రాణము ప్రభువుని ఘనపరుచుచున్నది. ఎలా ఘనపరుస్తాం? పాట ద్వారా ఘనపరుస్తాము. ఆయన తన దాసురాలి
దీనస్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. చేతులను పాగింది బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. ఎలిజబెత్ అమ్మ గారు పాట పాడంగానే మరియు కూడా పాట అందుకుందండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, పరలోకంలో జరగబోయేది ఇదే, గాన ప్రతిగానం అనండి. ఏ గానం అండి? గాన ప్రతిగానం. ఎలిజబెత్ ఒక గానం చేయగానే మరియు కూడా ప్రతిగానం చేయడం మొదలుపెట్టింది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మలో గానం చేయగానే మరియు కూడా గానం చేయడం మొదలుపెట్టింది. మరియు కూడా యేసు ప్రభు వారిని క్యారింగ్ మోస్తూ ఉంది ప్రియులారా. ఆవిడ మోస్తూనే ఈవిడ కూడా పాట పాడటం ప్రారంభించింది. రెండవదిగా మరియ పాడిన పాట మహిమ పాట, మహిమ గానము. ఒకటి పరిశుద్ధాత్మలో గానము ఎలిజబెత్, రెండు మహిమ గానము మరియ పాడింది ప్రియులరు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులరా, దేవుణ్ణి మహిమ పరిచే వారంగా మనం ఉండాలని ఇంకో సంవత్సరం దేవుడు మన ఆయుష్ను పెంచి అదుగో ఆయన మరణ ఛాయ కలిగిన దేశ నివాసుల మీద ఆయన వెలుగును అరుణోదయ దర్శనముగా మన మీద కొమ్మరిస్తడానికి ఆయన ఇష్టపడుతుంది. ఎందుకో తెలుసా? మనం దేవుని గురించి మహిమ గానము చేయాలని ప్రియులరు. దేవుని గురించి మహిమ గానం చేస్తున్నప్పుడు ప్రజలు దానిని చూసి ఆశ్చర్యపడిపోతూ ఆ పాట ద్వారా దేవుని వైపు తిప్పబడడానికి చాలా ఆస్కారం ఉంది ప్రియులారా. అందుకే ఎలిజబెత్ అమ్మ పాటలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు, మరియ పాటలో దేవుని మహిమకరమైన వచనాలు ఆవిడ పాడటం వలన ఆ స్థలం అంతా కూడా దేవునికి మహిమ రావడమే కాదు, ఆ స్థలం అంతా పరిశుద్ధపరచబడమే కాదు, ఆ స్థలంలో ఉన్న ప్రజలందరూ కూడా రక్షణ ఆనందంతో నింపబడ్డారు. చప్పలు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులరా. మూడవ పాట పేరు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మూడవదిగా పాట పేరేంటి? దాన్ని పాడిన వారెవరు? లూకాసు వార్త 2వ అధ్యాయములోనికి ఒకసారి వస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను ప్రియులరా. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనంలో, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమ పరుచుచు ఏం చేస్తూ వెళ్ళారంటండి? దేవుని స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. నెంబర్ 3, మూడవదిగా క్రిస్మస్ టైంలో పాట పాడింది ఎవరంటే గొర్రెల కాపరులు. అమ్మ వింటున్నారా? మూడవ పాట క్రిస్మస్ టైంలో గొర్రెల కాపరులు. ఇప్పుడు వీరు పాటలో ఏముందో తెలుసా? విన్న వాటిని కన్నవాటన్నిటిని గురించి దేవుని మహింపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వెళుతున్నారట. అందుకే మూడవదిగా ఇది సాక్ష్యపు పాట, ఇది సాక్ష్యపు గానము ప్రియులరా. క్రిస్మస్ టైంలో మనం నిలబెట్టుకోవాల్సింది సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి ప్రియులరా. క్రిస్మస్ టైంలో మనం నింపబడాల్సింది సాక్ష్యంతో నింపబడాలి. నెంబర్ 1 పరిశుద్ధాత్మతో నింపబడిన ఎలిజబెత్, 2 మహిమతో నింపబడిన మరియా, మూడవదిగా సాక్ష్యపు జీవితాలను కలిగి ఆ సాక్ష్యపు గానము చేసిన గొర్రెల కాపరులు ప్రియులని. క్రిస్మస్ టైంలో దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చిన సహోదరి సహోదరులారా, దేవుని ఎదుట మన సాక్ష్యపు శాతం ఎంత? మనుషుల ఎదుట మన సాక్ష్యపు శాతం ఎంత? మన గృహంలోనే, మన భర్త ఎదుట, మన భార్య ఎదుట, మన బిడ్డల ఎదుట, మన వీధిలో, మన వెళ్ళే సంఘంలో, మన బంధువుల ఎదుట మన సాక్ష్యం ఎలాగా ఉంది? నేను ఒక చిన్న విషయం చెప్పి ముందుకు వెళతాను ప్రియులరు. ప్రపంచంలో చాలామంది ఏవేవో వాళ్ళు కనిపెట్టారండి. ఈ మైక్ కనిపెట్టిన వాళ్ళు ఒకళ్ళైతే, కంప్యూటర్ కనిపెట్టిన వ్యక్తి చార్లెస్ బ్యాబేజ్ అయితే, ఫ్లైట్ కనిపెట్టింది రైట్ బ్రదర్స్ అయితే, ఇలాగ అన్నిటినీ కనిపెట్టిన వారు ఉన్నారు. అయితే స్వీడన్కి సంబంధించిన ఒక వ్యక్తి మరొకటి కనిపెట్టాడు భూమి మీద. అంతకుముందు భూమి మీద అది కనిపెట్టిన వాళ్ళు ఎవరు లేరు. దాని పేరేంటంటే డైనమైట్ అని అన్నారండి. డైనమైట్ అంటే బాంబు భూమి మీద కనిపెట్టిన తొలి వ్యక్తి స్వీడన్కి సంబంధించిన వ్యక్తి ప్రియులారా. నేను చెప్తూ ఉండగా
మీకు చాలా మందికి ఆ పేరు గుర్తొచ్చేయొచ్చేమో, చూస్తాను ఈ రాత్రి ప్రియుల. ఆ వ్యక్తి బాంబు డైనమైట్ కనిపెట్టిన తర్వాత, అరే ఇంతవరకు ఈ బాంబు మనం చూడలేదని ప్రపంచంలో ఉన్న అవసరమైన దేశాలన్నీ కూడా ఆ బాంబులు ఆయన చేత తయారు చేయించేసుకున్నారు. పేరు ప్రఖ్యాతులు వచ్చేసే, డబ్బు కోట్లల్లో సంపాదించేసాడు ప్రియుల. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ప్రపంచానికి రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి. రెండో ప్రపంచ యుద్ధం టయానికి ఈ బాంబు కాస్త అణుబాంబుగా మార్చే అంత శక్తి సామర్థ్యాలు వచ్చేసాయి. ఆ అణుబాంబు ద్వారా రెండో ప్రపంచ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు, కొన్ని లక్షల మంది నివాస ప్రాంతాలు పోగొట్టుకున్నారు ప్రియుల. ఇక ఈ బాంబు కనిపెట్టిన వ్యక్తికి దేశాలు అధ్యక్షులైన వాళ్ళు చాలా చాలా పేరు ప్రాఖ్యాతులు ఇచ్చేసారు, డబ్బు ఇచ్చేసారు. దినాలు అలా కొనసాగిపోతూ ఉంటే ఈ డైనమైట్ బాంబు కనిపెట్టిన వ్యక్తికి కొంతమంది అన్నయ్యలు ఉన్నారు ప్రియులు. ఆ అన్నయ్యల్లో ఒక అన్నయ్య ఒక రోజు చచ్చిపోయాడట. అయితే పేపర్ వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? చచ్చిపోయింది వాళ్ళ అన్నయ్య అయితే చచ్చిపోయింది బాంబు కనిపెట్టిన వ్యక్తే అని అనుకొని పేపర్లో హెడ్డింగ్ ఇలా పెట్టారట. ఏమన్నా తెలుసా? చావునకు కారణమైన వాడు చచ్చాడు, చావుకి కారణమైన వాడు చచ్చాడు అని హెడ్డింగ్ పెట్టగానే ఆ పేపర్ ఇతని చేతుల్లోకి వచ్చింది. చదవడం మొదలుపెట్టి విచారంగా బాధపడ్డాడు. అంటే నాకున్న సాక్ష్యం ఇదా? వింటున్నారా అండి? నాకున్న సాక్ష్యం ఇదా? అంటే నేను బాంబు కనిపెట్టితే ఆ బాంబు ద్వారా అనేక మంది చనిపోతే నేను చనిపోయాను అనుకోని చావుకు కారణమైనోడు చచ్చాడు అన్ని ఇంత విలువ లేకుండా నా గురించి రాశారా? అంటే నా బ్రతుకు ఇదా? నా సాక్ష్యం ఇదా? నా సాక్ష్యం ఇలాగా ముగించకూడదు అనుకొని ఆయన జీవితాన్ని మార్చుకున్నాడండి. చేసిన పన్నెండు తెలుసా? వివాహం చేసుకోలేదు, 60 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. చివరిలో ముగింపులో వీలునామా రాశాడు. ఇలాగా నా వీలునామాలో నేను రాసేది ఏంటంటే, నాకున్న ఈ పేరు మారిపోవాలి. చావుకి కారణమైనోడు చచ్చాడు అన్న పేరు నా హృదయాన్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది కనుక నేను ఈ సంవత్సరాల్లో మారిపోయిన దేవుని వైపు తిరిగాను. నేను ప్రజలకి శాంతి సమాధానాన్ని మాత్రమే ఇవ్వాలని ఆశపడుతున్నాను కనుక అది నేను ఇవ్వలేకపోవచ్చు. కానీ ఎవరైతే ప్రపంచ శాంతి కొరకు పాటుపడతారో, ఎవరైతే ప్రపంచ సమాధానం కొరకు పాటుపడతారో అలాంటి వ్యక్తికి సంవత్సరానికి ఒకసారి నా పేరు మీద నా బ్యాంకులో ఉన్న డబ్బు ద్వారా వచ్చే కోట్ల రూపాయలు, ఆ డబ్బులో కొంత తీసి ఆ పాటుపడిన వ్యక్తికి సంవత్సరానికి ఒకళ్ళకి ఎవరికైనా నా పేరు మీద ప్రైజ్ ఇవ్వండి అని ఆ ప్రైజ్ రాసి చచ్చిపోయాడు. ఆ ప్రైజ్ పేరే నోబెల్ ప్రైజ్. ఆ ప్రైజ్ పేరే నోబెల్ ప్రైజ్. మనందరికి నోబెల్ ప్రైజ్ బాగా తెలుసు. అంటే ఆ ప్రైజ్ని ఏర్పాటు చేసింది నోబెల్ గారే. అతని పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. మనకి నోబెల్ అనగానే పీస్ ప్రైజ్ మరి నోబెల్ ప్రైజే గుర్తొస్తుంది. మన భారతదేశానికి జాతీయ గీతం పాడిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి. తర్వాత మరికొద్ది మందికి ఇచ్చారు. అన్నిటికి మించి మన భారతదేశం తరపున మదర్ తెరీసా గారికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆవిడ గారు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళాలన్నా కూడా వీసా అక్కర్లేదు ప్రియులర్. నోబెల్ ప్రైజ్కున్న విలువ అలాంటిది. కానీ దాన్ని కనిపెట్టిన వ్యక్తి మొదట్లో బాంబు కనిపెట్టి అనేకుల మరణానికి చావుకి కారణమైనోడని ఈ రోజు చాలా మందికి తెలియదు, చెప్తే కానీ చదివితే కానీ ప్రియులర్. ఎందుకు ఆయన ఆ జీవితం మారిపోయిందో తెలుసా? సాక్ష్యం, చెడిపోయిన సాక్ష్యం నాకు ఉండటానికి ఇల్లేదు. ప్రజల్లో ఒక నీచపు సాక్ష్యం నాకు ఉండటానికి ఇల్లది. నా గురించి మంచి సాక్ష్యం చెప్పుకోవాలని శాంతి సమాధానం పాటుపడిన వారికి తన పేరు మీద లక్షల కోట్ల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఒక చారిటీ ఏర్పాటు చేశాడు ప్రియులరా. ఈ దినాన క్రిస్మస్ రక్షణ ఆనందపు ఆరాధనలోకి వచ్చి వాక్యం వింటున్న అక్క, చెల్లి, తమ్ముడన నీ సాక్ష్యం ఎలాగా ఉంది? నీ ఇంట్లో సాక్ష్యం ఎలాగా ఉంది? మన సాక్ష్యం దేవుని ఎదుట ఎలాగుంది? ఇంకా మరణ ఛాయ కలిగిన దేశంలోనే ఉండిపోయి, చీకటి కార్యాల్లో ఉండిపోయి, క్రిస్మస్ టైంలోనే ఆనందంగా వచ్చి, మందిరంలో ఆనందంగా వచ్చి, దేవుని సన్నిధిలో ఆనందంగా వచ్చి, కాసేపు అలాగే నామినల్ క్రిస్టియన్గా నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటే నీ సాక్ష్యం
ఈ రాత్రి ఆ సాక్ష్యంతో నువ్వు పాడే పాట కానీ, నువ్వు చేసే ఆరాధన కానీ, నువ్వు కూర్చునే ప్రతి సమయము కానీ దేవునికి మహిమ రాదని ప్రభు పెట్టి నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. నెంబర్ 4, 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 4వదిగా క్రిస్మస్ టైంలో ఎవరు ఎలాంటి పాట పాడారు. లూకాసు సువార్త 2వ అధ్యాయంలోనికి ఒకసారి రాగలిగితే 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయం 32వ వచనాన్ని 29 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. 29 నుంచి, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచుచున్నాను. ఈ మాట ఎవరంటున్నారో తెలుసా అండి? ఆ గౌరవనీయులైన వయసులో పెద్దవారైన సుమియోను అనే వ్యక్తి ఈ పాట పాడుతున్నాడు ప్రియులారా. ఇది పాట అని ఎందుకంటానో తెలుసా? 28లో వచ్చిన 27 వచనం ఉంటుంది. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములకు తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన్ని ఎత్తుకొని దేవునిని స్తుతిస్తూ ఇలాగ అంటున్నాడట. వయసులో పెద్దవాడైన సుమియోను గారు, యేసుబాబు వయసు 8 days ఓన్లీ, 8 రోజులు మాత్రమే ప్రియులను. 8వ రోజున సున్నతి చేయడానికి మరియా యోసేపు యేసుబాబుని దేవాలయంలోకి తీసుకొని వస్తే 8 days ఆ చక్కటి బాబును తీసుకొని వచ్చి చూసిన ఆ సిమియోను ఇలాగ అంటాడు, అతని ముఖంలో ఎంత వెలుగు కనపడుతుందో, అతని ముఖంలో ఎంత ఆనందం కనబడుతుందో, అతని ముఖంలో ఎంత 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 సంతోషం కనబడుతుందని సిమియోను పాడిన 4వ పాట పరవశపు పాట. వింటున్నారా అండి? పరవశముతో పాట పాడాడు. వయసులో కురువృద్ధుడైనప్పటికి కూడా యేసుబాబు ముఖం చూడంగానే పరవశం వచ్చేసింది ప్రియులారా. మన జీవితంలో ఒక క్రిస్మస్ నెలలో పరవశం కాదు కానీ, ఒక రోజుకి పరవశం పరిమితం కాదు కానీ, మన జీవితాంతం కూడా పరవశముతో మనము నింపబడుదుముగాక. మన గృహాలలో ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి, ఎల్లప్పుడూ ఆనందం ఉండాలి, ఎల్లప్పుడూ పరవశించిపోయే వాళ్ళంగా ఉండాలి. లోకానుసారంగా అయితే డబ్బు ఉన్నప్పుడే పరవశమేమో, లేకపోతే పేరు ప్రాఖ్యాతులు ఉన్నప్పుడే పరవశమేమో. ఒక ఆయన టెన్నిస్ ఆడే ఒక వ్యక్తి ప్రియులరా, ఆయన బాగా ఆడే టైంలో అన్ని బాగా గెలుస్తూ వచ్చాడట. చివరికి ఒక మ్యాచ్ ఓడిపోయాడు. రిటైర్ అయ్యే వయసులో చివరికి ఓడిపోయి గ్రౌండ్లో నుంచి ఏడుస్తూ బయటకు వస్తున్నాడట. బయటకు వస్తే టీవీ వాళ్ళు అందరూ కూడా అడిగారట, ఎందుకు నువ్వు ఏడుస్తూ వస్తున్నావు? ఎన్నాళ్ళు ప్రతి మ్యాచ్లో కూడా గెలుస్తూ వచ్చావు, ముగింపు ఓడిపోయినంత మాత్రం ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఓడిపోయినందుకు ఏడుస్తూ బయటికి రావట్లేదు, ఇన్నాళ్ళు నా జీవితంలో చప్పట్లకు అలవాటు పడ్డాను అనండి. దేనికంటండి? చప్పట్లకు అలవాటు పడ్డాను. నేను ప్రతి మ్యాచ్లో నేను ఆడుతుంటే ప్రజలు చప్పట్లు కొట్టేవాళ్ళు, ఇక నేను రిటైర్ అయిపోతున్నాను, రేపటి నుంచి నాకు చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు లేరు, నేను ఎందుకు బ్రతకాలి అని అంటున్నాడండి ఆయన. అంటే చప్పల కోసం బతికేస్తున్నావా? పరవశం ఇదే. లోకానుసారంగా యేసులో రక్షణ పొందకపోతే, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించకపోతే నీ పరవశము అల్పకాలమే ఉంటుంది ప్రియులను. అల్పకాల పాప భోగములు అనుభవిస్తున్నంతసేపే పరవశం అయితే దాని పర్యవసానం ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తుంది ప్రియులను. కానీ షిమియోను మాత్రం వృద్ధుడైనప్పటికీ కూడా పరవశముతో గానం చేశాడట. చేతులుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 5వది ఆఖరిది మనం వినటానికి ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎన్ని గానాలు విన్నామండి? 4 గానాలు. 1 పరిశుద్ధాత్మలో గానము, ఎలిజబెత్ ద్వారా దేవుడు పాడించుకున్నారు. 2వదిగా మహిమ గానము, మరియ ద్వారా దేవుడు పాడించుకున్నారు. 3వదిగా సాక్ష్యపు గానము, గొర్రెల కాపరుల ద్వారా దేవుడు పాడించుకున్నారు. 4వదిగా పరవశపు గానము, సిమియోను ద్వారా దేవుడు పాడించుకున్నాడు. ప్రియులారా, దేవునికి ఎంత మహిమ అండి! పాట పాడితే మనసులో ఎంత ఉల్లాసం కదా. పాటకి ప్రాముఖ్యత ఎందుకో నేను ప్రారంభంలో చెప్పాను. యేసు ప్రభు వారు సైతం కీర్తన పాడుచు ఒలీవల కొండకు వెళ్ళారు. అపోస్తలుడైన పౌలు గారు సైతం ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశానికి 2వ రాజుగా ఉన్న
దావీదైతే నా జీవితకాలం అంతయు కీర్తన పాడేదని అన్నాడు. ఆయన కుమారుడైన సొలొమోను కట్టించిన దేవాలయంలో ఇంచుమించు కొన్ని వేల మంది గాయకురాండ్రని ఆయన ఏర్పాటు చేశాడు. అంతేనా, ఎర్ర సముద్రంలో 6 లక్షల మంది కాలుబలం పాటలు పాడుతూ ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. అన్నిటికి మించి జాగ్రత్తగా వినండి, ఈ రాత్రి రాకడొస్తే జాగ్రత్తగా వినాలి. ఈ రాత్రి రాకడొస్తే ఎత్తబడే స్థితిలో నీ భక్తి ఉంటే పరలోకంలో మనందరం చేయబోయేది ఒకే ఒక పని, గానా ప్రతి గానాలు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఈ గానా ప్రతి గానాల యొక్క స్వేచ్ఛ అలవాటుని ఈ రాత్రి నువ్వు పొందుకొని దాని పేరే రక్షణ ఆనందంగా ఈ రాత్రి రాకడొస్తే ఎత్తబడటం గొప్ప సంగతి. ప్రియులారా, నన్ను మన్నించండి, ఒకవేళ ఈ మాట బాధగా అనిపిస్తుందేమో. సంవత్సరాలు వస్తున్నాయి, సంవత్సరాలు పోతున్నాయి. మన దగ్గరున్న రెక్కల కష్టార్జితంతో ఎంతో ఆడంబరంగా క్రిస్మస్ కేకులు, ఎంతో ఆడంబరంగా క్రిస్మస్ ట్రీస్, ఎంతో ఆడంబరంగా క్రిస్మస్ బెలూన్స్, ఎంతో ఆడంబరంగా క్రిస్మస్ విందు, ఎంతో ఆడంబరంగా మనకున్న దాంట్లోనే ఇతరులకి లేని వాళ్ళకి హస్తాలు దాతృత్వాలు చాపుతున్నాం. ఇవన్నీ మంచిదే ప్రియులరా, ఇవన్నీ నేను కాదన్నో, ఖచ్చితంగా చేసి తీరాలి ప్రియులరు. కానీ వీటన్నిటికంటే ప్రధానంగా పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలుగున్నావా? వీటన్నిటికంటే ప్రధానంగా దేవుణ్ణి మహిమపరచగలిగిన సాక్ష్యం మన దగ్గర ఉందా? వీటన్నిటికంటే ప్రధానంగా నేను రక్షణ పొందానండి, ఇప్పుడే రాకడొస్తే నేను ఎత్తబడగలను అనగలిగిన పరవశ్యం నీ జీవితంలో ఏమన్నా ఉందా? వీటి కొరకు దయతో ప్రయాసపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను ప్రియులరా. అన్యదా భావించొద్దు, నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను ప్రియులరా. మన డబ్బుని అనవసరమైన వాటిని వృధా చేస్తే నువ్వెంత బాధపడిపోతావో. నీ బిడ్డ ఒక అనవసరమైన వస్తువును కొనేసి కన్ను మూసి తెరిచే లోపు దాన్ని అలా పాడు చేస్తే ఒక తండ్రిగా తల్లిగా ఎంత సఫర్ అవుతావో అసలైన పరమ తండ్రి మనందరినీ ఆయన పోలిక చొప్పును తయారు చేసుకున్నాడు ప్రియులరా. ఆయన పోలిక చొప్పును మనం తయారు చేసుకున్నాడు. సర్వ సృష్టినంతా దేవుడు కలుగునుగాక అంటే కలిగేసింది ప్రియులరా. కానీ మనిషిని కలుగునుగాక అని అనలేదు. ఆయన నేలమంటిని తీసుకొని టైం తీసుకొని చక్కగా తన పోలిక ఎలాగుంటుందో ఆయన గుర్తు చేసుకుంటూ మనిషిని డిజైన్ చేసి అలాగే ఉంచేలా ఆత్మ పెట్టి మనల్ని పరవశ్యముతో పాట పాడమని, మనలను సాక్ష్యముతో పాట పాడమని, మనలను మహిమతో పాట పాడమని, మనలను పరిశుద్ధాత్మతో పాట పాడమని ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ఆయన వినాలని ఆశపడుతున్నాడు ప్రియులరా. ఎందుకు తెలుసా? పరలోకంలో జరిగేది అదే. 24 పెద్దలు గానం మొదలేస్తే కూర్చున్న మరొక దూతలు ప్రతి గానము, కూర్చున్న నేను ప్రతి గానము, కూర్చున్న నీవు గాన ప్రతి గానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరలోకంలో ధగ మెరిసిపోయి ప్రకాశమానమైన వెలుగులో మనం చేసేది ఒకటి, దేవుని కీర్తించడమే. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామని. నెంబర్ 5, 5వది ఆఖరి పాట ఏంటి? దాన్ని పాడింది ఎవరో మనం చూసి ప్రార్థన చేసుకుందామా? లూకాసు సువార్త 2వ అధ్యాయములోనే క్రిస్మస్ టైంలో 5 పాటలు, క్రిస్మస్ కాలంలో 5గురు పాడిన పాటల్లో లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ లూకాసు సువార్త 2వ అధ్యాయములోనికి ఒకసారి రండి. 14వ వచనాన్ని చదువుతామండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని ఏం చేయుచుండెను? అందరూ అనండి, ఏం చేయుచుండెను? స్తోత్రం అనండి. చేతులను పైకెత్తి బిగ్గరగా అనండి, స్తోత్రం అనండి. అనండి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. 5వది ఆఖరిది స్తోత్రగానము. 5వది ఆఖరిది స్తోత్రగానము. ఈ పాట పాడింది దేవదూతలు ప్రియులరా. ఈ పాట పాడిన వారు దేవుని దూతలు ప్రియులరా. గతంలో పోయిన సంవత్సరం నేను చెప్పాను లేదు నాకు తెలియదు, కానీ యేసుబాబు యూదులలో పుడితే యూదులకి ఒక ఆచారం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది ప్రియులరు. నేను ఇజ్రాయెల్ దేశం ఉన్నప్పుడు ఆ బేతనియాలో 3 days ఉన్నప్పుడు మేము వెళ్ళింది కూడా ఒక సంవత్సరం ఇలాగే క్రిస్మస్ ఫెస్టివల్ టైంలో వెళ్తే యూదులు మగపిల్లవాడు పుడితే పుట్టింటో
పుట్టింటోళ్ళు వచ్చి ఎంత ఆడంబరం చేస్తారంటే మ్యూజిక్ పెట్టేసి పాటలు పాడుతూ రాత్రంతా ఎంజాయ్ దేవుని గురించి వాళ్ళు ఎంతగా ఆసక్తి కలిగి ఉంటారో, అదే సంఘటన యేసుబాబు పుట్టినప్పుడు కూడా పుట్టింటోళ్ళు వచ్చి పాట పాడాలి. యేసుబాబు పుట్టింటి వాళ్ళు ఎవరండి? ఆయన శారీరకంగా ఉద్భవించబడిన వాడు కాదు, శారీరకంగా పురుషుడికి ఉద్భవించబడిన వాడు కాదు గనక ఆయన వచ్చింది పరలోకం నుంచి గనక యేసుబాబు యొక్క పుట్టింటోళ్ళు పరలోకంలో నుంచి వచ్చారు. వాళ్ళే దేవుని దూతలు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం ప్రియుల. దేవుని దూతలు వచ్చి స్తోత్రగానం చేస్తున్నారు. ఏమనో తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద ఏం కలుగును గాక? సమాధానము కలుగును గాక. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు సమాధానం కలుగుతుంది ప్రియుల. దేవుని దూతలట వినండి, మనం అక్కడికి వెళ్ళి పరలోకంలో మనం పరవశంతో గానా ప్రతిగానాలు, సాక్ష్య రూపంలో గానాలు చేస్తూ, మహిమ రూపంలో గానాలు చేస్తుంటే వాళ్ళు విని సంబరపడిపోవాలని, ఎప్పుడు వస్తుందా ఈ సంఘం పరలోకం అని, ఈ సార్వత్రిక సంఘం ఎప్పుడు వస్తుందా పరలోకంలోకి, వీళ్ళు పాడే గానా ప్రతిగానాలు, వీళ్ళు పాడే పరిశుద్ధాత్మ పాటలు, వీళ్ళు పాడే సాక్ష్యపు పాటలు, వీళ్ళు పాడే పరవశపు పాటలు, వీళ్ళు పాడే స్తోత్రపు పాటలు వినాలని వాళ్ళు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట ప్రియులరా. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాళ్ళంగా నిర్మించబడిన మనకి యేసయ్య ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో, అందుకే ఈ ఆధిక్యతని ఇక్కడ పొందుకుంటావనే. మరణం తర్వాతకి ఛాన్స్ లేదు ప్రియులరా. శుభమాని పండగ టైంలో మరణమో అన్న మాట పాస్టర్ గారి నోట్లోంచి వస్తుందేంటి అని అనుకోవద్దు ప్రియులరా. నేను అన్నా కూడా రాకుండా ఉండదు, అనకపోయినా ఆ మాట రాకుండా ఉండదు ప్రియులరా. మరణములోపే రక్షింపబడగలిగితే, మరణములోపే మన మారు మనసు పొందగలిగితే, బాప్తిసం పొందగలిగితే, మరణములోపే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ దేవుని కొరకు నిజంగా పరవశపు గానముతో మనం మునిగి తేలగలిగితే, ఇప్పుడే రైట్ నౌ ఆయన రాకడొస్తే, ఇప్పుడే ఎత్తపడితే పరలోకంలో మనం చేసే పని గానా ప్రతి గానాలు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. యేసు ప్రభు వారే శిష్యులకి బల్లారాధన ఇచ్చి కీర్తన పాడుచు ఆయన ఏ కొండకి వెళ్ళాడండి? అందరూ అనండి, ఏ కొండకి వెళ్ళాడండి? ఒలీవల కొండ. నాతో ఏ కొండ అండి? ఒలీవల కొండ. ఎందుకు ఒలీవల కొండకి వెళ్ళాడు తెలుసా? ఒలీవల కొండ మీద నుండే ఆయన ఆరోహణమై తిరిగి వెళ్ళారు. మరలా బైబిల్ చెప్తున్న మాట, అదే ఒలీవల కొండ మీదకి యేసు ప్రభు వారు దిగి రానై ఉన్నారు. చప్పట్లు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆయన లాస్ట్ ఫైనల్లో పాట పాడుతూ వెళ్ళారు ఆయన ప్రియులరా. ఆ గీతాలాపంలో ఉన్న శ్రేష్టమైన మాధుర్యాన్ని మనం కూడా పొందుకుంటూ, ఆ పాట ద్వారా ఇతరులను మనం దేవుని వైపు త్రిప్పుతూ, ఆ పాట ద్వారా మన హృదయాలను మనం కల్మషము నుండి విడిపించుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, జీసస్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్. అందరూ పైకి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి, ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి, లెట్ us stand and raise our hands up to Lord. చేతులు రెండు పైకెత్తుదాం, అందరూ చేతులు రెండు పైకెత్తుదాం. నిలబడిన మనందరూ కూడా కన్నులు ముద్దాం. ప్లీజ్ క్లోజ్ అవర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ రైజ్ అవర్ హ్యాండ్స్ అప్ టు లార్డ్. చేతులు రెండు పైకెత్తుదాం, చేతులు రెండు పైకెత్తుదాం, కన్నులు ముద్దాం. లెట్ us open our voice to talk with our mighty Lord. మన శక్తిమంతుడైన దేవునితో మాట్లాడటానికి మనం స్వరాన్ని కూడా తెరుద్దామండి. చేతులెత్తుదాం, చేతులెత్తుదాం. చేతులెత్తుట అదిగో పేతురు గలిలయ సముద్రములో మునిగిపోతున్నప్పుడు, లార్డ్ ఐ యామ్ ఇన్ హోప్లెస్ కండిషన్, నేను నిస్సహాయిత స్థితిలో ఉన్నాను ప్రభువా అంటూ యేసయ్యకి చేతులు అందిస్తే, యేసు ప్రభు వారు చెయ్యి పట్టి పేతురుని గలిలయ సముద్రం మీద నడిపించినట్టుగా, ప్రభువా నా వల్ల కాదు ప్రభువా పరిశుద్ధాత్మలో గానం చేయటం, నా వల్ల కాదు ప్రభువా మరి వలె మహిమ గానము చేయటం, నా వల్ల కాదు ప్రభువా గొర్రెల కాపరుల వలె సాక్ష్యపు గానము చేయటం, నా వల్ల కాదు ప్రభువా సిమియోను వలె పరవశపు గానము చేయటం, నా వల్ల కాదు ప్రభువా దేవుని దూతల వలె స్తోత్రగానం చేయటం. నువ్వు దేవుని అడగగలిగితే ఆయన నడిపించగలిగిన దేవుడు ప్రియులారా. చేతులుండు పైకెత్తుదాం. చిన్న మాట ప్రార్థన చేయి. ఈ క్రిస్మస్ పర్వదినాలలో అందరూ పాడగలుగుతున్నారు ప్రభువా, నేను పాడలేకపోతున్నాను, దావీదు వలె నేను కూడా పాడుటకు శక్తి నాకు అనుగ్రహించునుగాక. దేవుని సన్నిధిలో
దేవుని సన్నిధిలో పరలోకములో మనం చేయబోయే పని అదే కదా. ప్రతి గానాలతో నిన్ను స్తుతించే కృప నాకు దయచే. ఇంతకన్నా గొప్ప వెలుగు నా మీద లేదు నాయన, ఇంతకన్నా గొప్ప దర్శనం నాకు అక్కర్లేదు. చేతులుండు చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఈ రాత్రి మీరు ఇచ్చిన చిరు సందేశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. అవును, మీరు పుట్టినప్పుడు క్రిస్మస్ టైంలో దాగి ఉన్న 5 రకాల పాటలు, 5 వ్యక్తులు ఏం పాడారో, ఎలా పాడారో మాకు ఈ రాత్రి మీరు విన్నవించినందుకు స్తోత్రాలు నాయన. అవును, క్రిస్మస్ టైంలోనే పాటలు పాడిన నైనా దేవుని దూతలు, దేవుని యొక్క కార్యాలను ఎరిగిన వారు ప్రభువా. అన్నిటికి మించి మీరు పెద్దవారై 33.5 యవ్వన వయస్సులో నైనా మీ ప్రాణాన్ని పెట్టడానికి, సిలువలో వేలాడదీయబడడానికి నైనా పస్కా ఇచ్చి మీరు కూడా కీర్తన పాడినట్టుగా మేము చదువుతున్నాం ప్రభు. ప్రతి జీవితంలో కీర్తన అనుభవాన్ని మీరు దయచేసి ఇజ్రాయేలీలు ప్రభు వారి యాత్రలో నాయన కీర్తనలో పాడుచు ప్రయాణం చేసినట్టుగా మా యాత్రలో కూడా పరలోక యాత్రలో కీర్తనలతో మేము ప్రయాణం చేసే కృపను మాకు దయచేయండి. అలాగే నైనా చేరి వచ్చిన ప్రతి బిడ్డ కుటుంబంలో కూడా సాక్ష్యపు గానము ఉండును గాక. ప్రతి సంఘములో సాక్ష్యపు గానం ఉండును గాక. ఈ ఆరాధన ఏర్పాటు చేసిన కుటుంబం కూడా చక్కటి సాక్ష్యంతో నైనా, చక్కటి పరిశుద్ధాత్మతో నింపబడి చక్కగా నీ రాకడలో ఎత్తబడే కృపను మీరు దయచేయండి నాయన. చేతులు ఎత్తిన బిడ్డల్లో, వాక్యం వింటున్న బిడ్డల్లో నాయన, ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల్లో ఎందరైతే ఇంకా రక్షణకు కొదువుగా ఉన్నారు నాయన, రక్షణ లేకుండా ఇక్కడ నిలబడ్డారు, దయతో నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా, ఈ రాత్రే వారు రక్షణ పొందటానికి తీర్మానం చేసుకునే కృపను మీరు దయచేయండి ప్రభు. నామకార్థ భక్తి జీవితాల నుంచి విడుదల మీరు దయచేయండి నాయన. నిజముగా నీ వైపు తిప్పబడగలిగిన హృదయాలను వారికి మీరు దయచేయండి నాయన. ఒక సేవకునిగా నిజముగా హృదయపూర్వకంగా అడుగుతున్నానయ్యా, ఈ ప్రాంత వాసులెల్లరూ కూడా నాయన రక్షణ లేకుండా ఎవ్వరు ఉండడానికి వీల్లేదు ప్రభు. అందరూ అంతటా మారు మనసు పొందే కృపను మీరు దయచేయండి. వారి హృదయాల్లో పశ్చాత్తాపాన్ని కలుగు చేయవా ప్రభు, వారి హృదయాల్లో పశ్చాత్తాపాన్ని కలుగు చేయి ప్రభు. అందరూ దేవుని సన్నిధిలో పరవశముతో సాక్ష్యము కలిగి నిన్ను స్తోత్రగానము చేసే కృపను దయచేయండి. అల్పుడనైనా నన్ను కూడా కొద్ది నిమిషాలు మీరు వాడుకున్నందుకు స్తోత్రాలైనా. మీ దీనదాసులు జోసెఫ్ గారిని బట్టి నైనా, మీ యొక్క నైనా పనిలో నమ్మకంగా కొనసాగుతున్న సహోదరులు డానీ గారి టీంను బట్టి, అలాగే నాయన యవ్వన సువార్త గాయకులు సూర్య గారిని బట్టి మీ నామానికి స్తోత్రాలు నాయన. ఎస్పెషల్లీ నాయన ఇంతటి ఆరాధన గంభీరంగా జరగడానికి నాయన, హృదయాలు రక్షింపబడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఆరాధన ఏర్పాటు చేసిన సుధాకర్ బాబు గారి కుటుంబాన్ని మీరు దీవించమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుందామని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.